ఓం గురుభ్యో నమః. గం గణపతియే నమః. కాశీ మజిలీ కథలు 95వ భాగము. భైరవుడి కథ. గిరితటం అనే అగ్రహారంలో గౌతముడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను పవిత్రమైన వంశంలో పుట్టిన జనకంటకాలైన పనులు చేస్తుండడంతో అందరూ అతన్ని భైరవుడని పిలిచేవారు. భైరవుడు దేవాలయాల్లోని దీపం ఆర్పేసేవాడు. భారతం నెత్తిన పెట్టుకొని అబద్ధమాడేవాడు. బ్రహ్మహత్య చేయడానికైనా వెనుకాడడు. కాసు కోసం వాడు దొంగతనాలు చేస్తుంటే రాజభటులు పట్టుకొని చెరసాలలో పెట్టారు. ఎలాగో తప్పించుకొని పారిపోయి గ్రామాలు వదిలి జుత్తు పెంచుకొని అరణ్యాలలో తిరుగుతూ ఒకనాడు అడవిలో పొద్దుగూకుతుంటే రాత్రికి ఎక్కడ తలదాచుకోవాలో అని ఆలోచించసాగాడు. అప్పుడు పెద్ద పెద్ద కొమ్మలతో 4 దిశలా వ్యాపించిన చెట్టు దేవుడిలా కనిపించింది. దాని దగ్గర నేలంతా చక్కగా బాగు చేయబడి ఉంది. అక్కడక్కడ మెత్తని చిగుళ్ళు చెయ్యల్లా పరచబడి ఉన్నాయి. ఆ వింత చూసి ఇది మనుషులు సంచరించే ప్రదేశంలా ఉంది. రాత్రిళ్ళు గొప్పవారు ఈ చెట్టు కిందికి వచ్చి చల్లగాలి పీలుస్తుంటారు కాబోలు. ఎలాగైనా దీని కింద నివసించడం క్షేమం కాదు. ఈ చెట్టు కొమ్మలలో ఉంటే దేవుడికి కూడా కనబడను. ఒక తొర్రలో ఉండి ఇక్కడి వింతలు చూద్దాం అనుకొని ఒక తొర్రని శుభ్రం చేసుకొని దానిలో ఉన్నాడు. అంతలో పొద్దుగూకింది. వెన్నెల వచ్చింది. తిరియగజ్జంతు మహాసభ. పండు వెన్నెలలో సింహాలు, పులులు, అడవి పందులు, ఎలుగుబంట్లు మొదలైన క్రూర జంతువులు, గుర్రాలు, మేకలు, కుక్కలు, ఎలుకలు, పిల్లులు, ఎద్దులు మొదలైన గ్రామ జంతువులు గుంపులు గుంపులుగా ఆ చెట్టు కిందికి రాసాగాయి. ముందుగా నక్కలు వచ్చాయి. అవి వస్తున్న జంతువులకి ఎదురుగా వెళ్ళి తీసుకువచ్చి ఉచిత స్థానాలలో కూర్చోబెడుతున్నాయి. సింహం తనకి ఏర్పాటు చేయబడిన పెద్ద గద్దె మీద కూర్చుంది. జంతువులన్నీ సంతోషం ప్రకటించాయి. నక్కలు నిలబడి, మహాత్మా, భూమండలం అంతా తిరిగి తమ శాసనం తెలియజేశాం. ఆయా దేశాల జంతువులు ఎంతో సంతోషించి ఇప్పుడిక్కడికి తమ ప్రతినిధులని పంపాయి. కానీ సిద్ధాశ్రమంలో ఉన్న ఒక్క మృగము రాలేదు. మేము పిలవడానికి వెళ్ళినప్పుడే సిద్ధుడి అనలేనిదే ఆ అడవి దాటడానికి వశం కాదన్నాయి. తక్కిన దేశాల నుంచి మృగాలు వచ్చాయి అని చెప్పి కూర్చున్నాయి. అప్పుడు మృగరాజు లేచింది. మిత్రులారా, మనము అందరము ఇక్కడ సమావేశం అవడానికి ప్రోత్సాహం చేసిన జంబుకాలని అభినందిస్తున్నాను. సృష్టికర్త ఒక్కడే సర్వాధికుడు. సృష్టించబడినవన్నీ వాటి వాటి బుద్ధిబలం వల్ల ఎక్కువ తక్కువలు సంతరించుకుంటున్నాయి. మనుషుల్లాగే మనము సృష్టించబడ్డాం. వాళ్ళకి బుద్ధిబలం ఎక్కువ కనుక సృష్టిలో వాళ్ళే ప్రధానం అనిపించుకుంటున్నారు. మనలో లొంగిన జంతువుల చేత సేవలు చేయించుకుంటూ లొంగని వాటిని చంపుతున్నారు. కానీ మనలో మామూలు జంతువుకున్న శక్తి వాళ్ళల్లో 100 మందికి లేదు. వాళ్ళని కాళ్ళ కింద చీమల్లా నలిపేయగలిగే శక్తి ఉన్న ఏనుగులు కూడా లొంగి మనుషులకి తొత్తుల్లా పనిచేయడం కంటే చిత్రం ఇంకేమిటి? గుర్రాలు, ఎద్దులు, మేకలు మొదలైనవి వాటి మాట చెప్పనే అక్కర్లేదు. ఇందుకు కారణం మన బుద్ధిమాంద్యం, పరస్పర వైరం. మనుషులను చూసి మనం నేర్చుకోవలసింది పరస్పర మైత్రి. ఒక మనిషి మరో మనిషిని చంపితే నేరం మనలో ఎలకని పిల్లిని కుక్క, లేళ్లని తోడేళ్ళు, ఆవులని పులులు భక్షించాలనే చూస్తాయి. జాతి వైషమ్యం మాని మనం ఐకమత్యంగా పెరిగితే ఒకరికి లొంగవలసిన పనే ఉండదు. అరణ్య మృగాలు మనుషులని ప్రేమించవు. గ్రామ మృగాలు మనుషులకు లొంగి వారిని ప్రేమిస్తున్నాయి. వాటి అభిప్రాయం తెలుసుకోవలసి ఉంది అని వాటిని చెప్పమన్నట్లు చూసి కూర్చుంది. మా కష్టాలు వేటికి ఉండవు. మనుషులు మా చేత భూమిని దున్నిస్తారు, ధాన్యం నూర్పిస్తారు, బళ్ళకి కట్టి తోల్తారు, ఇంకా ఎన్నెన్నో చేయిస్తారు. అయినా మాకు గడ్డి పొల్లు తప్ప చారెడు ధాన్యం పెట్టరు కదా. పైగా చావుబాదుతారు. కదలమంటూ మమ్మల్ని స్వేచ్ఛగా తిరగనిస్తే మేము ఆంబోతుల్లా బలిసేవాళ్ళమే. మమ్మల్ని ఇన్ని బాధలు పెడుతున్న మనుషులని తప్పకుండా శిక్షించాలి అన్నాయి ఎద్దులు. దున్నలు అలాగే అన్నాయి. అప్పుడు మేకలు నిలబడి, మాలాంటి మెత్తని జాతి మరొకటి లేదు. ఉండేది ఊళ్ళోనూ, మేసేది అడవిలోనూ. ఎంత సాధువులుగా ఉన్నా మనుషులు మమ్మల్ని బలవంతంగా చంపుతూనే ఉంటారు.
వాళ్ళ పండగలు మాకు గండాలు. మనుషులకే కాక మేకాలకు మేము లోకువే. మాకు రోగాల భయం ఉండదు. బల్వన్ మరణమే భూమి మీద మనుషులు లేకుండా చేస్తే మేము హాయిగా ఉంటాం అన్నాయి. ఏనుగులు లేచి, నీ రూపం కలలో చూస్తేనే చాలు, ప్రాణాలు వదులుతాం. అలాంటిది నువ్వు దయతో రప్పించి మా పక్షం అడిగితే మేము ప్రతిపక్షం చేరతామా? మాకెంత పెద్ద శరీరం ఉన్నా బుద్ధిమాంద్యం వల్ల మనుషులకి లొంగి ఉన్నాం. మాకు వాళ్ళ ఆహారం అక్కర్లేదు. అడవి రొట్టె చాలు. నల్లమందు వేసి మా బుద్ధిని మందపరుస్తున్నారు మనుషులు. మాకు శత్రువులే కాని మిత్రులు కారు అన్నాయి. ఒళ్ళు తోమి, కాళ్ళు వంచి, పిసికి, జూలు దువ్వి మనుషులు ఉపచారాలు చేస్తారు కనుక గుర్రాలు మనలో చేరవేమో అని సందేహం వెలిబుచ్చింది సింహం. ఆ మాటకు గుర్రాలు నిలబడి, మృగప్రభువు, మనుషులు మాకు చేసే ఉపచారాలన్నీ వారి పనులు మా చేత చేయించుకుందుకే. బళ్ళకి కట్టి బరువులు మోయించి ఎద్దుల కన్నా మమ్మల్ని ఎక్కువ బాధిస్తున్నారు. మనుషులు ఆడగుర్రం మొహమే చూడనివ్వకుండా కట్టిపెట్టి మా చేత బ్రహ్మచర్య వ్రతం చేయిస్తున్నారు. మాకు మనుషుల మీద జాలి లేదు. మేము అడవిలో గడ్డి తిని బతకగలం అన్నాయి. గాడిదలు, ఒంటెలు కూడా అలాగే అన్నాయి. అప్పుడు సింహం కుక్కల వైపు చూసింది. అవి లేచి, దేవా, అల్పులమని భావింపక మృగాలతో పాటు మాకు ప్రాతినిధ్యం ఇప్పించి ఈ సభకి రప్పించినందుకు సంతోషం. జాతి ధర్మంతో మీ పక్కన చేరక తీరదు. మాకు మనుషులేమీ అపకారం చేయరు. మేము వాళ్ళు తినే ఆహారమే తింటాం. వారిని వదిలి అడవికొస్తే మాకు తిండి ఏది? కొత్త శాసనం ప్రకారం ఒక జంతువు మరొక జంతువుని భక్షించకూడదు కదా. అన్నమో మాంసమో మాకు కావాలి. అడవిలో రెండూ దొరకవు. మనుషులని మేము ఎలా ద్వేషిస్తాము? ఈ గుర్రాలకైనా మనుషులు పెట్టే తిండి అడవిలో దొరకదు. తమ పిల్లల్లా చూసుకుంటూ తిండి పెడుతున్న మనుషుల్ని విడిచి అడవికి పోవడం మంచి బుద్ధి కాదు. ఇలా చెప్పానని దేవరవారు మాపై శత్రుత్వం పూనరు కాక క్షమించండి. కుక్కలకు నిషేధం ఉంది కానీ మాకు లేదు. పిల్లులు మానవుల ఇళ్లల్లో ప్రవేశించడానికి కుక్కలకు నిషేధం ఉంది కానీ మాకు లేదు. రాజుల అంతఃపురాలు కూడా మా పురిటి గదులే స్వేచ్ఛగా తిరుగుతూ వారి పాలు, పెరుగు తాగుతాం. వాళ్ళ మీద కత్తి కట్టి మీతో అడవికి వచ్చి మేమేం చేయాలి? క్షమించండి అన్నాయి. అప్పుడు పులులు తోక తిప్పుతూ, మహారాజా, కుక్కలు, పిల్లులు తప్ప తక్కిన గ్రామ మృగాలన్నీ మనుషులని ద్వేషించడానికి అంగీకరించాయి. వాళ్ళు ఎంగిళ్ళు తినే అవి అలా అనడంలో ఆశ్చర్యము లేదు. గుర్రాలు, ఎద్దులు మనలో కలవడానికి అంగీకరించాయి కదా. అరణ్యాల అంచులలో ఉండే గ్రామాలకు మనం వెళ్తే మనుషుల్ని జయించడం సులభం అవుతుంది అన్నాయి. ఇతర మృగాలు ఆ మాట అంగీకరించాయి. సింహం లేచి, తొందరపడకండి. మనుషులు మహా నేర్పరులు. వాళ్లను ఓడించడం సామాన్యం కాదు. మనలో ఇంకా ఐకమత్యం కలగలేదు. సరీసృపాలు అంటే పాములు మొదలైన కీటకాలు కూడా మనలో చేరాలి. అప్పుడు కానీ మనం ప్రయత్నించకూడదు. మరో సభకి వాటిని కూడా రప్పిస్తాను. దీనికి అందరూ ఆమోదించండి అంది. అన్నీ ఆమోదించాయి. పిల్లులు, కుక్కలు పరిహాసం చేస్తూ పోయాయి. తెల్లవారే సమయం కావడంతో మృగాలు తమ నివాసాలకి పోయాయి. భైరవుడు ఆ మృగసభ విశేషాలు చూశాడు కానీ వాటి మాటలు ఏమీ అర్థం కాలేదు. ఏ మృగం ఎప్పుడొచ్చి మీద పడుతుందో అని భయంగా తొర్రని అంటిపెట్టుకుని కూర్చున్నాడు. తెల్లవారి మృగాలు దూరంగా పోయాయని నమ్మకం కలిగాక చెట్టు దిగి ఒక దారిన నడవసాగాడు. చిన్న శబ్దమైనా ఉలిక్కిపడి పరిగెత్తేవాడు అలా తిరుగుతూ ఒకనాటి సాయంకాలానికి దైవికంగా సిద్ధకూటానికి చేరి అక్కడ ఒక చెట్టు మీద ఆ రాత్రి గడిపాడు. సిద్ధుడి కథ. సూర్యోదయ సమయంలో భైరవుడికి ఘంటానాదం వినిపించింది. ఓహో, ఇక్కడ మనుషులు ఉన్నారన్నమాట. లేకపోతే ఈ ధ్వని ఎలా వస్తుంది? నాకు ఆయువు ఉంది కాబోలు అనుకుంటూ 4 వైపులా చూశాడు. కొంత దూరంలో విశాలమైన మర్రి చెట్టు కనిపించింది. దానికి దగ్గరలో మనోహరమైన పర్ణశాల గోచరించింది. ఆ చెట్టు కొమ్మ చివరన కట్టిన గంటను ఒక ఎలుగుబంటి వాయిస్తూ అది చూసి అతను, అయ్యో, ఆ మృగాలు మళ్ళీ వస్తాయి కాబోలు. రాత్రి కనుక చంపలేదు, ఇప్పుడు చంపుతాయి. అదిగో మృగాల రోద.
వినబడుతుంది. ఎలుగుబంటి ఈ గంటని ఎక్కడ సంపాదించిందో అనుకున్నాడు. అంతలో చెమరీ మృగాలు వచ్చి నేల శుభ్రం చేయగా, కొన్ని జంతువులు నీళ్లు చల్లగా, మరికొన్ని కస్తూరితో ముగ్గులు పెట్టగా, చిలకలు గీతాలు పాడాయి, నెమళ్ళు పురివిప్పి ఆడాయి. భక్తితో కందమూలాలు పువ్వులు తెచ్చి ఆ పర్ణశాలలో జపం చేసుకుంటున్న సిద్ధుని పాదాల దగ్గర ఉంచి అతని ప్రసాదం కోరుతున్నట్లు చేతులు జోడించి అక్కడ ఉన్నాయి. అవన్నీ చూసి భైరవుడి గుండె చెదిరిపోయింది. ఇది ఏమి మహిమ! ఏనుగులు సింహాలు చెలగాటాలు ఆడుకుంటున్నాయి. మృగాలు వైరం లేకుండా అన్యోన్యంగా ఉన్నాయి. పులి ఆవు గంగడోలు నాకుతుంది. ఆ చిత్రాలు చూస్తుంటే సూర్యుడు నడి ఆకాశానికి వచ్చాడు. మళ్ళీ గంట మోగింది. భైరవుడు అటు చూశాడు. విభూతి రుద్రాక్షమాలలు ధరించిన జటలతో ఒక సిద్ధుడు జపం చాలించి కమండలం పట్టుకొని స్నానానికి బయలుదేరాడు. అతను పర్ణశాల నుంచి చెరువుకు వెళ్తుంటే మృగాల గుంపులు ముందు నడుస్తున్నాయి. ఆ వింత చూసి భైరవుడు సాహసం చేసి ఆ సిద్ధుడు తానున్న చెట్టు కిందగా పోతున్న సమయంలో తటాలున నేలకు ఉరికి పిరికితనంతో మహాత్మా రక్షించు అని పాదాల మీద పడ్డాడు. దయామయుడైన ఆ యతి అతన్ని చూసి నువ్వెవడివి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ వృత్తాంతం ఏమిటి అని అడిగాడు. మహాత్మా, నా వృత్తాంతం ఆలకించండి. గిరితటం అనే అగ్రహారం నా కాపురం. నా పేరు గౌతముడు. నా తల్లిదండ్రులు చిన్ననాడే గతించారు. దిక్కుమాలిన వాడిని తిరుగుతూ బ్రాహ్మణుడికి విధాయకమైన విద్యను అభ్యసించి వైరాగ్య ప్రవృత్తితో తిరుగుతుండేవాడిని. ధనహీనుడిని కనుక నాకు ఎవ్వరూ పిల్లనివ్వలేదు. బైరాగి అని పిలిచేవారు. ఆ పేరే రూఢి అయ్యింది. బ్రహ్మచారి నవ్వడం వల్ల యథావిధిగా పాటిస్తూ తీర్థయాత్రలు చేస్తూ మహాత్ముల్ని దర్శిస్తూ గడుపుతున్నాను. నా మనసు విరక్తి చెందింది. ఎప్పుడూ మీ వంటి తపోధనులను ఆశ్రయించి సేవించాలని ఉంటుంది. బదరీవనంలో ఉండగా తాపసులు మీ గురించి చెప్పగా ఎంతో సంతోషంగా బయలుదేరి 6 మాసాలకి అతి కష్టం మీద మిమ్మల్ని దర్శించుకున్నాను. ఇంకా నాకేమీ అక్కర్లేదు. జీవితాంతం మీ శుశ్రూష చేసుకొని మీ పాదాల దగ్గర తనువు చాలిస్తాను. అలాంటి వరం ఇవ్వండి. మీరెంత మహానుభావులో ఈ జంతువుల సేవే చెబుతుంది. ఇలాంటి వింత ఎక్కడా చూసి ఎరుగను అని పెద్దగా పొగిడాడు. కపటం ఎరగని ఆ సిద్ధుడు అతనికి అభయమిచ్చి, నీ ఇష్టం మేరకు తపస్సు చేసుకుంటూ కాలం గడుపు. నేను స్నానానికి వెళ్తున్నాను. నువ్వు పర్ణశాలలో కూర్చో. 2 గడియలలో వస్తాను అన్నాడు స్వామి. ఎంత విరక్తుడినైనా మృగాలని చూస్తే నా మనస్సు బెదురుతుంది. మీరు ఉండబట్టి మాట్లాడగలుగుతున్నాను. కానీ లేకపోతే నోటి నుంచి మాటే రాదు. దారిలో మృగ సంఘాన్ని తప్పించుకు వచ్చాను. మీరు లేకుండా పర్ణశాలకి వెళ్ళలేను. ఆ మాటలకు నవ్వుతూ, అడవులు తిరిగినానన్నావు, ఇంత పిరికివాడిగా ఎలా మిగిలావు? ఇక్కడ ఏ మృగము నిన్నేమీ చెయ్యదు. నిర్భయంగా తిరుగు. నాతో తటాకానికి రా, భయం పోగొడతాను అన్నాడు. మృగాలు చెరువు ఒడ్డున నిలబడిపోయాయి. సిద్ధుడు స్నానం చేసి మధ్యాహ్న క్రియలు నిర్వర్తిస్తుంటే భైరవుడు స్నానం చేసి జపం చేస్తున్నట్లు ముక్కు పట్టుకొని గొనిగాడు. క్రియలయ్యాక కమండలంతో నీళ్లు పట్టుకుని సిద్ధుడు బయలుదేరగా అతనితో భైరవుడు కూడా నడిచాడు. యతీశ్వరుడు పర్ణశాలలో ప్రవేశించగానే మృగాలు కూర్చున్నాయి. అతనవి తెచ్చిన పదార్థాలు కొన్ని తాను తినమిగిలినవి మృగాలకి పంచిపెట్టాడు. అవి ప్రసాదంలా స్వీకరించాయి. భైరవుడు యతితో సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఒకనాడు అతను, స్వామి, నాకు భార్యాపుత్రులు లేరు. విరక్తుడిని. అయినా నాకు చావంటే భయమే. జపానికి కళ్ళు మూసుకుంటే చాలు ఏ మృగము మీద పడి చంపుతుందో అనే భయమే. ఇంతకంటే అవరోధం మరేమీ లేదు. మీ దగ్గర దాచలేక చెప్పేశాను అన్నాడు. నువ్వు అందుకు చింతించకు. నీకు కూడా మృగాలు వశమై ఉండేటట్లు తంత్రం ఒకటి చెప్తాను. అప్పుడు మృగాలు నీకు తొత్తులవుతాయి అంటూ ఆ యతి అతనికి ఆ ప్రక్రియని బోధించాడు. ఆ విద్య తెలుసుకుని చాలా సంతోషిస్తూ నిర్భయంగా ఆ పర్ణశాలలో సిద్ధుడితో నివసిస్తూ మరికొన్నాళ్ళు భైరవుడు జపం నటించాడు. సిద్ధుడికి అతని మీద చాలా దయ కలిగింది. బాగా చనువేర్పడ్డాక భైరవుడు, మీ వంటి తపస్యాలురికి బంగారం చేసే ప్రజ్ఞ ఉంటుందంటారు. అది ఎంతవరకు నిజం అని అడిగాడు. ఆ యోగం మాకు తెలుసు. కానీ దానితో మాకు పనేముంటుంది? మా దృష్టిలో మట్టి బంగారము ఒక్కటే.
దానితో నాకు పని లేదు, కానీ ఎలా అవుతుందో చూడాలని అభిలాషగా ఉంది. కొత్త విద్య వింత కదా, అందుచేత ఆ యోగం ఉపదేశించమని కోరుతున్నాను. సాహసమే మీకు పుత్ర సమానుణ్ణి. మరి అహంకార మమకార గ్రస్తులు ఆ విద్యను స్వీకరించడానికి అర్హులు కారు. స్వార్థపరులు అనర్హులు. నీ బుద్ధి గ్రహించాక ఉపదేశిస్తాలే. చిత్తం అని మరికొన్నాళ్ళు పోయాక భైరవుడు మళ్ళీ అడిగాడు. అతని మాటలలో స్వార్థం గ్రహించి యతి కొన్నాళ్ళు పోతే కాని ఉపదేశించను అన్నాడు. అతను అప్పుడప్పుడు అడుగుతూనే ఉన్నాడు. నీ మనసు పరిపక్వం చెందలేదు, నిష్కాముడికి తప్ప దానిని ఉపదేశించకూడదు, విరక్తుడివయ్యాక అడుగు అనేవాడు యతి. ఒకనాడు మధ్యాహ్నం సిద్ధుడు భైరవుడు తటాకంలో స్నానం చేస్తుంటే ఒక విప్రకుమారుడు వచ్చి సిద్ధుడితో సంస్కృతంలో ఏదో అనగా అతను ఏదో అన్నాడు. ఆ భాష తెలియని భైరవుడు, నువ్వెవడివి, ఎందుకు వచ్చావు, ఇది రహస్య స్థలము, పామరులు ఇక్కడికి రాకూడదు అన్నాడు. అతను బెదిరిపోతూ, అయ్యా, నేను బ్రాహ్మణుడిని, విద్వాంసుడిని, ధారానగరం వెళ్తూ దారి తప్పి వచ్చి శరణు చొచ్చాను. మీ రహస్యాలకి భంగం చెయ్యను, మృగాలకు భయపడుతున్నాను, రక్షించండి అని వేడుకున్నాడు. సిద్ధుడు భయం లేదురా అంటూ సైగ చేశాడు. అతను తటాకం దగ్గరగా పోయి ఇద్దరికీ నమస్కరించి ఎదురు చూడసాగాడు. తరువాత సిద్ధుడు అతన్ని పర్ణశాలకి తీసుకువెళ్ళి పలహారాలు పెట్టి మృగాలకి కూడా ప్రసాదం ఇచ్చాడు. అది చూసి అతను చాలా ఆశ్చర్యపడి సిద్ధుడి తపోమహత్యానికి ఆశ్చర్యపోయాడు. సిద్ధుడు అడగగా అతను తన వృత్తాంతం చెప్పసాగాడు. చారాయణుడి కథ. నేనొక బ్రాహ్మణ పుత్రుణ్ణి. చిన్నతనంలోనే నా తల్లిదండ్రులు గతించారు. పోషించేవారు లేక కాశీనగరం వెళ్ళాను. అక్కడ దత్తకుడు మొదలైన మిత్రులతో కలిసి విద్యాభ్యాసం చేశాను. మేము 7 సమస్త విద్యల్లోనూ ఉత్తీర్ణులమై మాతో వాదించగల పండితులు భోజరాజు ఆస్థానంలో ఉన్నారని విని వారితో ప్రసంగించాలని తలొక దారిన ఆ ఊరు పోతున్నాం. దేశ విశేషాలు చూస్తూ సంవత్సరం నాటికి అక్కడికి చేరాలని గడువు పెట్టుకున్నాం. నేను ఒక మార్గాన పురాలు, నదులు, అడవులు చూసుకుంటూ ప్రయాణం చేయసాగాను. ఈ మార్గం చాలా కష్టమైంది, దూరంలో కానీ గ్రామమేదీ లేదు అని ఒక పల్లెలోని వారు ఎంతగానో చెప్పారు. యవ్వన మదం గర్వం కలిగిస్తుంది కదా. నేను వారి మాటలు లెక్క చేయక ఆ దారినే పోవడం మొదలుపెట్టాను. ఆ ప్రయాణంలో పడ్డ బాధలు చెప్పడానికి 10 రోజులైనా చాలవు. రాళ్ళు, ముళ్ళు, ఎంత దూరం పోయినా నీరు దొరకదు. పశుపక్ష మృగాలు కనిపించవు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎండమావులు. వాటిని చూసి మోసపోయేవాడిని నేను. తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి. 4 రోజులు ధైర్యంగా నడిచాను. తోవంతా ఒకలాగే ఉంది. కాళ్ళు పొక్కులెక్కాయి, జవసత్వాలు తగ్గాయి. 4వ రోజు ఒక రాతి మీద పడుకున్నాను. తెల్లవారి లేవలేక లేచి 4 మూలలా చూశాను. దూరంలో ఒక తోట లాంటిది కన్నుల పండగగా కనిపించింది. సాయంకాలానికైనా చేరగలనా అని అధైర్యం కలిగింది. జాము పొద్దెక్కేసరికి కేవలం దేవుని మహిమ వల్ల నా దేహాన్ని ఎలాగో అక్కడికి చేర్చాను. అది చిన్న పల్లెలా ఉంది. ఒక్కటే బ్రాహ్మణ గృహం ఉంది. నేను ఏమీ తెలుసుకోకుండా కొబ్బరి చెట్ల నీడలో ఉన్న అరుగు మీద పడుకున్నాను. ఇక నాకు ఒళ్ళు తెలియలేదు. తెలివొచ్చి కళ్ళు తెరిచేసరికి నా ముఖం మీద నీళ్లు చల్లబడి ఉన్నాయి. 12 ఏళ్ల బాలిక నాకు గాలి విసురుతుంది. నేను రెప్పలు విప్పడం చూసి, అయ్యా, దూరం నడవడం వల్ల అలసిపోయినట్లున్నారు, వంట అయింది, లేచి స్నానం చేసి భోంచేయండి, మా తండ్రి గారు మీకోసం ఎదురు చూస్తున్నారు అంది. ఆ మాటలు అమృతంలా తోచాయి. లేవలేను, దాహం ఇమ్మని సూచించాను. అప్పుడు ఆమె లోపలికి పోయి తల్లిదండ్రుల్ని తీసుకువచ్చింది. పిలిచినా పలుకని నన్ను యజమాని పట్టుకు లేవనెత్తి తనకి ఆంచుకొని 4 బిందెల చన్నీటితో నన్ను స్నానం చేయించాడు. చల్లని మజ్జిగ తేట నా నోటిలో పోశాడు. నా ప్రాణాలు తిరిగి వచ్చాయి. నేను ఆయనకి నమస్కరిస్తూ నన్ను బ్రతికించినందుకు కృతజ్ఞత తెలుపుకున్నాను. అతను అడగగానే నా వృత్తాంతం చెప్పాను. అతను సంతోషిస్తూ లోపలికి తీసుకుపోయి చక్కని భోజనం పెట్టారు. 10 రోజులు నాకు ఉపచారాలు చేశారు. నాకు మామూలు శక్తి వచ్చింది. ఆ బ్రాహ్మణుడి పేరు బ్రహ్మదత్తుడు. చతుశాస్త్రాలలో పండితుడై ఒక మహారాజు వల్ల ఆ గ్రామం ఆ అగ్రహారంగా స్వీకరించి అక్కడ నివసిస్తూ భూమి మంచిదవ్వడం వల్ల పంటలు పండిస్తున్నారు. ఆ అమ్మాయి
అతని కూతురు పేరు మల్లిక. ఆమెకు తండ్రి అన్ని విద్యలు నేర్పాడు. అప్పటికి తర్క వ్యాకరణాలు, కవిత్వం, సంగీతాలలో పాండిత్యం ఉంది. ఒకనాడు అతనామె చేత నన్ను కొన్ని ప్రశ్నలు అడిగించాడు. నా పాండిత్యం తెలుసుకుందుకని గ్రహించి నా విద్యా పాఠవం తెలిసేలా చెప్పాను. అతను ఆశ్చర్యపోయి నన్ను మల్లికని పెళ్లి చేసుకోమన్నాడు. నేను ఆ సిరిని అంగీకరించాను. మా వివాహం వైభవంగా జరిగింది. కొన్నాళ్ళు అక్కడ ఉండి మిత్రుల సంగతి చెప్పి ధారానగరానికి బయలుదేరాను. పోవద్దని బ్రహ్మదత్తుడు బతిమాలినా మిత్రులని వెంటబెట్టుకుని తొందరలో వస్తాను అని ఒప్పించాను. 10 రోజులు శ్రమపడి నడిచాను. దైవికంగా ఈ ఆశ్రమం కనిపించింది. తపోవనం కనుక మృగాల మధ్య జాతి వైరాలుండవని తెలిసినా సహజమైన భయం పోలేదు. మీ దర్శనం అయ్యింది, జన్మ పావనం అయ్యింది, నాకింకేమీ అక్కర్లేదు. సిద్ధుడు సంతోషించి ప్రస్థానత్రయంలో అతనితో ముచ్చటించి అతని జ్ఞానానికి సంతోషిస్తూ ఎప్పుడూ అతనితోనే గోష్ఠి చేయసాగాడు. కొన్ని రోజులయ్యాక అతనికి తన విద్యలు ఉపదేశించాలనిపించింది. చారాయణుడు వచ్చింది మొదలు యతి భైరవుడితో చిన్నగా మాట్లాడడం లేదు. వాడు కపటి అని గ్రహించినప్పటి నుంచే ప్రీతి తగ్గిపోయింది. చారాయణుడి మూలంగా ఇలా జరుగుతుంది, వీడినెలా వెళ్ళగొట్టాలి, ఇతనికి 2-3 రోజులు కాంచనయోగం ఉపదేశిస్తానంటున్నాడు. నేను పడ్డ శ్రమంతా వృధా అయింది. గద్దలా వచ్చి వీడు ఆ విద్యను తన్నుకుపోతున్నాడు, ఎలా ఆపాలి అని ఆలోచించసాగాడు. భైరవుడు సిద్ధుడికి చారాయణుడికి అనుబంధం క్షణక్షణానికి వృద్ధి పొందుతుంటే భైరవుడికి వారి మీద కోపం పెరుగుతుంది. ఉపదేశానికి సిద్ధుడు రహస్యంగా ముహూర్తం పెట్టి చెప్పడం అతని చెవిన పడింది. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. సిద్ధుడికి వాడుక ప్రకారం స్నానం చేసి వచ్చి ప్రాణాయామం యోగంలో జపం చేసుకోసాగాడు. చారాయణుడు తటాకానికి వెళ్ళాడు. ఆ అవకాశం చూసి భైరవుడు పెద్ద రాయిని తెచ్చి సిద్ధుడు భూమికి మొక్కుతున్న సమయంలో ఆ పాషాణాన్ని అతని తల మీద పడేశాడు. హా పరమేశ్వర అంటూ అతను గిలగిలా తన్నుకొని మరణించాడు. పరమ దయాళువై తనకి ఎంతో ఉపకారం చేసి ఆదరించిన ఆ మహానుభావుణ్ణి చంపడానికి అతనికి చేతులు ఎలా వచ్చాయో అలాంటి వాడి పేరు తలవడం కూడా పాపమే. కథ కోసం చెప్పవలసి వచ్చింది అన్నాడు మణిసిద్ధుడు. తరువాత ఏం జరిగింది గురువుగారు అడిగాడు గోపాలుడు. మణిసిద్ధుడు చెప్పసాగాడు. సిద్ధుడు పడిపోవడం చూసి మృగాలన్నీ కన్నీరు కార్చుతూ భైరవుడికి భయపడి గుంపులుగా తటాకానికి పోయి చారాయణుడితో ఏదో మొరపెట్టుకున్నట్లు ఏడ్చాయి. అందుకేదో కారణం ఉంటుందని అతను తటాలున పర్ణశాలకి వచ్చి బ్రహ్మరంధ్రం పగిలి రక్తం కారుతూ దీర్ఘ నిద్రలో మునిగిన ఆ యతీంద్రుడిని చూసి గుండె గుభేలమనగా చేతిలోని కమండలం జార విడిచి, హా కరుణామయ తపోనిధన, నిన్ను చంపిన వాడెవ్వడు తండ్రి అంటూ నేల మీద పడిపోయాడు. నువ్వు అజాత శత్రువే, ఎవరికి అపకారం చెయ్యవే. నీ సన్నిధిలో మృగాలే అన్యోన్యంగా ఉంటాయి. నీ మీద పగ ఎవరికి? నిన్ను చంపిన ఆ పాపాత్ముడెవరు? నీ చావు చూసిన నేనెంత పాపాత్ముడినో. నువ్వు ఇలా బల్వన్మరణం పొందావా? మొన్న ఇంకా ఎంతకాలమో బతకను, నీకు విద్యలు ఉపదేశిస్తాను అన్నావు. ఇంతలోనే చావు మూడుతుందనుకోలేదు తండ్రి. నా వైపు చూడు, అవసాన ఉపదేశం చెయ్యి. అయ్యో, నా దారిన నేను పోక నీ దగ్గరికి ఎందుకు వచ్చాను? తెలిసింది, నా వల్లనే నీకు ఈ మరణం సంభవించింది. నువ్వు నాతో చనువుగా ఉన్నావనే వాడికి అసూయ కలిగింది. భైరవ, ఎక్కడికి పోయావు? నీకు అతనేం అపకారం చేశాడు? నిష్కారణంగా గురుద్రోహం ఎందుకు చేశావు? వీరిని చంపి ఏం మూట కట్టుకుంటావు? సందేహం లేదు, వీరిని నువ్వే చంపావు అంటుంటే భైరవుడు కోపంగా అతనికి ఎదుటికి వచ్చి, ఏం పేల్చుంటివిరా? ఈ సిద్ధుణ్ణి నేను చంపడం నువ్వు చూశావా? నువ్వే చంపి నా మీదకు తోస్తున్నావు. తారతమ్యం తెలుసుకొని మాట్లాడు. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి అనే సామెత నిజం చేస్తున్నావు. అతను నాకంటే నీకు దగ్గర చుట్టమా? పో, నువ్వే చంపావు అని గద్దించాడు. చారాయణుడు కన్నీరు కారుస్తూ, మనం కాక మరెవ్వరూ లేరు. మృగాలు రాయిని ఎత్తలేవు. మొన్న నువ్వు ఆ రాయిని తెస్తుంటే నేను చూశాను.
నువ్వే చంపావు నీచా, నీ ముఖం చూడకూడదు, యముడు నీకు ఎలాంటి నరకం ఇస్తాడో అని నిందించేసరికి భైరవుడు కోపంతో నన్ను నీచుడంటావా, ఎతి చావు అటుంచి నీ బతుకు మాట చూసుకో అంటూ తన చేతిలో దాచి ఉంచిన ఓషధిని అతని నెత్తి మీద వృత్తి ఏదో తాయెత్తు కట్టాడు. చారాయణుడు ఆ క్షణంలోనే గాడిద అయిపోయాడు. చారాయణుడు ఇంటి నుండి వెళ్ళిన కొన్ని నెలలకి మల్లిక పుష్పవతి అయింది. అల్లుడు వస్తానని చెప్పిన గడువు దాటడంతో బ్రహ్మదత్తుడి భార్య చాలా ఆత్రత పడసాగింది. పరదేశులు వస్తే అల్లుడి జాడే అడిగేది. ఆమె ఒకనాడు భర్తతో కులశీలాదులు తెలుసుకోకుండా మనం చారాయణుడికి పిల్లనిచ్చాం. అతను పుస్తి కట్టి లేచిపోయాడు. అతని గ్రామం బంధువులు ఏమీ మనకి తిన్నగా తెలియవు. మల్లిక సిగ్గుతో చెప్పదు, కానీ ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది. ఏ పేదవాడికిచ్చినా ఇంటి పట్టునే ఉండేవాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంది. అందుకు బ్రహ్మదత్తుడు, చారాయణుడు మహాపండితుడు, ఏ రాజు ఆస్థానంలో పూజింపబడుతున్నాడో 2-3 రోజుల్లో వస్తే సరే, లేకపోతే నేనే ధారానగరానికి వెళ్ళి అతని వృత్తాంతం తెలుసుకో వస్తాను. మీరిక్కడ ఉండగలరా అన్నాడు. తల్లి అందుకు అంగీకరించిన మల్లిక, తండ్రి, మేము మాత్రం ఒకసారి దేశ విశేషాలు చూడకూడదా? కూపస్థ మండూకాల్లా ఎల్లకాలము ఈ అడవిలోనే ఉండిపోవాలా? మమ్మల్ని కూడా తీసుకువెళ్ళండి అని బతిమాలుకుంది. అతను అంగీకరించి ఒక శుభముహూర్తంలో కుటుంబంతో బయలుదేరి ధారానగరం మాళవ దేశంలో ఉందని తెలుసుకొని ఆ దిక్కుగా పోతూ కొన్నాళ్ళకి అష్టాపద సత్రం చేరుకున్నాడు. అష్టాపద సత్రం కథ. ఒక మహారణ్యం మధ్యలో 8 దిక్కుల నుంచి వచ్చిన మార్గాలు కలుసుకున్నాయి. ఒక పుణ్యాత్ముడు అక్కడ ఒక గొప్ప సత్రం కట్టించాడు. అదే అష్టాపద సత్రం. అక్కడ జలం సమృద్ధిగా ఉండి చెట్లు లతలు అవి చక్కగా పెరుగుతాయి. ఆ సత్రానికి 3 యోజనాల దూరం వరకు గ్రామం ఏదీ లేదు. రాళ్ళు ముళ్ళు నిండిన మార్గంలో చాలా దూరం నడిచి వచ్చిన బాటసారులు అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. 4 వర్ణాల వారికి భోజన సదుపాయం జరుగుతుంది. 76 దేశాల వారు అక్కడికి వస్తారు. అన్ని భాషలు అక్కడ వినబడుతూ ఉంటాయి. బ్రహ్మదత్తుడు కుటుంబంతో సహా ఆ సత్రంలో ప్రవేశించాడు. సత్రం అధికారులనే పొగుడుతూ అతను కుటుంబంతో అక్కడుండి విశేషాలు తెలుసుకోసాగాడు. ఒకనాటి రాత్రి పండు వెన్నెల కాస్తుంది. బ్రాహ్మణులు భుజించి సత్రపారుగు మీద కూర్చొని వింత విషయాలు చెప్పుకుంటున్నారు. ఒక తార్కికుడికి కవికి జరుగుతున్న సంభాషణ వింటూ బ్రహ్మదత్తుడు ఒక పక్కగా కూర్చున్నాడు. తార్కికుడు, కవీంద్ర, నువ్వు ధారానగరం నుంచి వచ్చానంటున్నావు కదా. భోజుడు కవుల పాలిట కల్పవృక్షం అంటారు. అతను కుశలమేనా? కవులనేనా లేక పండితులను కూడా సత్కరిస్తాడా? కవి, ఆ రాజు ఇప్పుడు ఊళ్ళో లేడు. కోపగించి వెళ్ళిన కాళిదాసుని తీసుకురావడానికి విదేశాలకు వెళ్ళాడు. అతని కుమారుడు విద్వాంసులని ఆదరిస్తాడు, కానీ పరీక్షలు లేవు. మీరేమైనా కవిత్వం చెప్పగలరా? తార్కికుడు, ప్రౌఢంగా చెప్పలేను. ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నాను. కవిత్వం సహజంగా ఉండాలి, కానీ బలవంతంగా తెచ్చిపెట్టుకుంటే బాగుండదు. ఒక శ్లోకం రచించాను, వింటారా అన్నాడు. కవి, రేపు వింటానులేండి, ఇప్పుడు మరేమైనా విశేషాలు చెప్పండి అన్నాడు. తార్కికుడు, సరే, పురందరపుర విశేషాలు ఈ మధ్య విన్నారా? కవి, ఆ రాజు కూతురు సరస్వతి మాటేనా? ఆమె ముందు మీ తర్కము కవిత్వం నిలబడవు. తార్కికుడు, వినండి పూర్తిగా. కుచుమారుడు అనే పండితుడు ఆమెను అన్ని విద్యలలోనూ ఓడించి పెళ్లి చేయమంటున్నాడు. కవి, అందుకు అడగవలసిన అవసరం ఏముంది? ఆమె చేసిన ప్రకటనే అలా ఉంది కదా అన్నాడు. తార్కికుడు, అక్కడే సందిగ్ధంగా ఉంది. బ్రాహ్మణుడిని పెళ్లాడడం ఇష్టము లేకనేమో ఏవో ప్రతికూలాలు చెబుతూ ఆటంకాలు కలుగజేస్తూ ఉంది. ఆమె గొప్ప వివాహం జరుగుతుందని, సంభావన దొరుకుతుందని వెళ్ళాను, కానీ ఏమీ లేకపోయింది. ఆ మాటలు విని బ్రహ్మదత్తుడు అతని ముందరికి వచ్చి, ఆర్య, మీరు ధారానగరం నుంచి వస్తున్నామని చెబుతున్నారు. అక్కడ చారాయణుడు అనే పండితుడు కనపడ్డాడా? అతని మిత్రులు దత్తకుడు మొదలైన వారు మహావిద్వాంసులు 6 ఉండాలి. వారి పేరు ఊరంతా వ్యాపించే ఉంటుంది, విన్నారా అని అడిగాడు. వినలేదు, నేను అక్కడ 3 రోజులే ఉన్నాను అన్నాడు అతను.
అప్పుడు మరో పక్క కూర్చున్న బ్రాహ్మణ కుమారుడు అతనికి దగ్గరగా వచ్చి ముఖం పరీక్షించి, మీరెవరు? చారాయణ దత్త కాదులని అడుగుతున్నారు, వారిని ఎరుగుదురా అని అడిగాడు. బ్రహ్మదత్తుడు చారాయణుడు తమ ఇంటికి రావడం, మల్లికను అతనికిచ్చి పెళ్లి చేయడం, అతను ధారానగరంలో తన కోసం ఎదురుచూసే మిత్రులను కలుసుకుందుకు వెళ్ళి గడువు దాటిన రాకపోవడం, తాను కుటుంబంతో సహా ధారానగరం వెళ్తుండడం అంతా చెప్పాడు. అది విని ఆ విప్రకుమారుడు చాలా ఆనందిస్తూ, ఓహో, మీరు మా చారాయణుడికి పిల్లనిచ్చారా? అయితే మీరు మాకు పూజ్యులే. నేను ఆ మిత్రులలో ఒకడిని. నా పేరు ఘోటక ముకుడంటారు. నా మిత్రులు ఈ పాటికే ధారానగరం చేరుకొని ఉంటారు. దారిలో కొన్ని విఘ్నాలు కలగడం వల్ల తిరుగుతున్నాను. ఒక మహనీయుడి భార్యని భైరవుడనేవాడు అపహరించాడు. వాడు ఇప్పుడు పురంధరపురంలో ఉన్నట్లు తెలిసింది. మేము అక్కడికి పోతాం. మీరు తిన్నగా ధారానగరానికి పొండి, అక్కడ అందరూ కనపడతారు అన్నాడు. బ్రహ్మదత్తుడు అతన్ని కౌగిలించుకుని, ఆర్య, మీ మాట నారాయణుడు చెప్పి ఉన్నాడా? నువ్వు కనపడడంతో సగం విచారం పోయింది. నీ మిత్రుడి భార్యని చూద్దువు గాని రా, ఎప్పుడూ అతని గురించే విచారిస్తూ ఉంటుంది అంటూ అతని చేయి పట్టుకొని తన గదికి తీసుకుపోయి కూతురికి ఆ వృత్తాంతమంతా చెప్పాడు. ఆమె సిగ్గుతో ఏమీ మాట్లాడలేదు. ఆమె ఆకార లక్షణాలను చూసి సంతోషించి, ఏమైనా చదువుకుందా అని అడిగాడు. చదువు పరీక్షించే నీ మిత్రుడు చేసుకున్నాడు అన్నాడు. బ్రహ్మదత్తుడు అప్పుడు ఘోటకముకుడు అతన్ని తన గదికి తీసుకువెళ్ళి భోజుణ్ణి చూపించి, ఈ ఉదారుడి భార్యని వెతుకుతూనే తిరుగుతున్నాం అని అతని వృత్తాంతం భోజుడికి చెప్పాడు. అతడు భోజుడని ఘోటకముకుడికి తెలియదు. బ్రహ్మదత్తుడికి ఎలా తెలుస్తుంది? అతను గొప్ప పండితుడని, కవి అని భోజుడు లేచి నమస్కరించాడు. అతని రూప లక్షణాలు చూసి ఎవరో ఒక దేశ అధికారి అని నిశ్చయించి అందుకు తగినట్లు బ్రహ్మదత్తుడు అతన్ని ఆశీర్వదించాడు. ఆ రాత్రి వారు చాలాసేపు విద్యా విషయాలు ముచ్చటించారు. ఘోటకముకుడు భోజుడితో, భైరవుడనే తాంత్రికుడు పురంధరపురంలో ఉన్నట్లు వర్తమానం తెలిసింది, మనం అక్కడికి పోవాలి అని సూచించగా అతను అంగీకరించాడు. మరునాడు భోజుడు ఘోటకముకుడితో పురంధరపురానికి పోయే ముందు బ్రహ్మదత్తుడి గదికి వచ్చి మల్లిక ప్రౌఢంగా కవిత్వం చెప్పగలదని విని చాలా ఆనందించి, పుత్రి, నేను నీకు తండ్రి లాంటి వాడిని. నా దగ్గర సిగ్గుపడనక్కర్లేదు. నాకు కవులంటే చాలా ప్రేమ. ఏది ఒక శ్లోకం రచించి నాకు వీణుల విందు కావించు అని ఆదరంగా అడిగాడు. మీలాంటి విద్వాంసుల ముందు నేనెంత అయినా మీరు అడిగారు కనుక చెబుతాను. దేవి గురించి వర్ణించమంటారా? దేని గురించి వర్ణించమంటారో చెప్పండి, నా శక్తి కొద్దీ ప్రయత్నిస్తాను అంది మల్లిక వినయంగా. మహాత్ములకి కార్యసిద్ధి తమ ప్రభావం చేతనే అవుతుంది. ఉపకరణాలతో పనిలేదు. క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణై అనే సమస్యనిచ్చి పూరించమన్నాడు భోజుడు. బ్రహ్మదత్తుడు, అతని భార్య ఘోటకముకుడు మల్లిక నలుగురు 4 విధాలైన శ్లోకాలలో పూరించారు. కుండలో పుట్టి మృగాలతో అడవిలో నివసించే అగస్త్యుడు సముద్రాన్నే త్రాగేశాడు. తాను మనుషుడైన శ్రీరాముడు కోతులతో కూడి సముద్రంలో రాళ్లు తేలించి లంకను ముట్టడించిన రావణుడిని సంహరించాడు. ఒకే చక్రం కలబండి నెక్కి ఆధారం లేని ఆకాశంలో కాళ్ళు లేని సారథితో సూర్యుడు క్రమం తప్పకుండా తిరుగుతున్నాడు. కనుక మహాత్ములకి ప్రతిభే తప్ప ఉపకరణాలు ప్రధానం కాదు. మల్లిక పూల విల్లు, తుమ్మెదల నారి, స్త్రీల చంచల దృష్టులు, బాణాలు శరీరమా లేదు. అయినా మన్మథుడు ముల్లోకాలని వ్యాఖ్యుల పెడుతున్నాడు అని శ్లోకం చెప్పింది. 4 అదే అత్యుత్తమంగా ఉందని అందరూ వింటుండగా పెద్దగా పొగిడి మనసులో అక్షర లక్షలివ్వాలి అని సంకల్పించుకుని భోజుడు, మేము కొద్ది రోజుల్లో ధారానగరం వస్తాము, అప్పుడు మళ్ళీ మీ దర్శనం చేసుకుంటాము అని బ్రహ్మదత్తుడి వద్ద నుంచి అనుజ్ఞ తీసుకుని వెళ్ళాడు. బ్రహ్మదత్తుడు కుటుంబంతో ధారానగరం వెళ్ళాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.